ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. శుభోదయం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేట కుడివైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. రెగ్యులరా ఈ ఉదయకాలమందు దేవుని యొక్క ప్రసన్నతను మనం చూచున్నట్లుగా మెలకు ఆత్మను ఆయన మనకు అనుగురించి ఆయనకి స్తుతి చెల్లించి ఆయన నామాన్ని కీర్తించి ఘనపరిచిన తర్వాత దేవుని వాక్యపు మూలముగా మనము ఆత్మలో తృప్తి పొందేటట్లుగా వాక్యము ద్వారా బలపరచబడేటట్లుగా ప్రభు ప్రతిదినం ఆయన కృపచేత సహాయం చేస్తూ ఈ విధంగా మీ అందరికీ దేవుని యొక్క వాక్యాన్ని పంచడానికి అలాగే ఈ పరిచర్య చేయడానికి ఆయన నాకును మీ ద్వారా కృపను సహాయమును అనుగ్రహిస్తూ నడిపిస్తున్నాడు. మీ ప్రార్థనల ద్వారానే ఈ పరిచర్య మేము చేస్తున్నాం ఆయన కృపను బట్టి. కనుక ఈ యొక్క వాక్య భాగాలు మీరు వింటూ ధ్యానించండి, స్తుతించండి, ప్రభు యొక్క వాక్యాన్ని మనసులో జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. ఈ దినమంతా కూడా దేవుడు మనల్ని తన కృప చేత నింపి నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సో మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆ దినాల్లో ఆయన చెప్పాడు కదా, నా ఎద్దుకు రండి, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును అని ఆయన చెప్పాడు. సో నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక నా ఎద్దుకు వచ్చి మీరు నేర్చుకోండి, నా కాడి మీ మీద ఎత్తుకొని నా ఎద్దు మీరు నేర్చుకోండి అని అన్నాడు. ఎందుకని ప్రభు ప్రత్యేకంగా నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును అని అన్నాడు. దీనులను గురించి, దీన మనస్తత్వాన్ని గురించి, దీనుల విషయమే దీనులుగా ఉన్న వ్యక్తుల గురించి దేవుని లేఖనం ఏం చెప్తుంది? దేవుడు ఎందుకు తనను తాను దీనుడిగా ఆయన మలుచుకున్నాడు, ఆ విధంగా జనులకి ప్రత్యక్షపరచుకున్నాడు. నేను దీనుడును, నా ఎద్దుకు రండి, నా కాడి మీ మీద ఎత్తుకోండి, మీరు నేర్చుకోండి అని ఎందుకు ఆయన బ్రతిలాడుతున్నాడు? దేవుని లేఖనాల్లో దీనులకు ఆయన ఏ ప్రాధాన్యత ఇచ్చాడో మనం గమనించినప్పుడు చాలా గొప్ప అద్భుతమైనటువంటి విషయాలు మనం చూడగలుగుతున్నాం. సో కొన్ని వాక్యాలు మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. శ్రద్ధగా ఈ మాటలందు మీరు లక్ష్యం ఉంచి ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగించబడదాం. ఆమేన్. హల్లెలూయా. సో దేవుని యొక్క లేఖనంలో మొదటిగా మనం గమనించినప్పుడు 149వ కీర్తనలో ఈ మాట రాయబడింది. ఏంటంటే, యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ప్రజలందరూ యందు ప్రేమ కలిగి ఉన్నాడు. ప్రీతి అని అంటే ప్రేమ. ప్రేమకు ఆ చివరి పదమే ప్రీతి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, యోహాను 3:16 మనం చూస్తాం. సో అందరి ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు, ప్రీతి కలిగి ఉన్నాడు, ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. కానీ ఎవరైతే దీనులు అవుతారో వారిని మాత్రం రక్షణతో అలంకరిస్తాడు. హల్లెలూయా. సో పేరుకి మనం క్రైస్తవులం కాకూడదు. పేరుకి మనం క్రైస్తవులుగా చర్చికి వెళ్ళి వచ్చినంత మాత్రాన మనల్ని ఆయన రక్షణతో అలంకరించలేరు. మన యొక్క జీవితంలో స్వభావము, మన చూపులు, మన మాటలు, మన ఆలోచనలు ఇవి మన జీవితంలో లోతుగా పరిశీలన చేసుకోవాలి. చాలామంది భయభక్తులు కలిగి ఉన్నాము అని అనుకుంటారు, మేము క్రైస్తవులం అని అనుకుంటుంటారు, మేము చర్చికి వెళ్ళి వస్తున్నాము అని అనుకుంటారు. కానీ స్వభావరీత్యా వారి జీవితాలలో వారికి దీనత్వము అనేది కనబడదు. కొంతమంది కీర్తనలోనే రాజునే దావీదు అంటారు, కొంతమంది తమ ఎదున్న గుర్రములు బట్టి రథములు బట్టి అతిశయపడతారు, అహం చూపిస్తారు, గర్వం చూపిస్తారు. మనమైతే మన దేవుడిని యెహోవా యందు అతిశయిస్తున్నాం అని అంటాడు. సో కొందరు గుర్రములను రథములను బట్టి అతిశయపడతారంటే అహముతో గర్వాన్ని కనపరుస్తుంటారు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన వ్యక్తిగత జీవితాల్లో మనం గమనించాల్సిన మాట ఏంటంటే, కొంతమంది దేవుని యందు మేము భయభక్తులు కలిగిన వారము అన్నట్లుగా ఉంటుంది, కానీ ప్రవర్తనకు వచ్చేటప్పటికి వారి మాటలకి, ప్రవర్తనకి, క్రియలకు సంబంధం లేకుండా పోతుంది. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, నో డౌట్. అదే ఆయన దీనులను మాత్రమే రక్షణతో అలంకరిస్తాడు.
మరి ఈ రోజున దేవుని చేత నీవు అలంకరించబడాలి అని అనుకున్నట్లయితే నీలో దీనత్వం అవసరం, నీలో తగ్గింపు అవసరం, నీలో ఒక మార్పు, క్రియారూపకమైనటువంటి జీవితానికి నీవు ఆద్యుడు కావాలి. క్రియలతో కూడినటువంటి విశ్వాసంతో కూడిన క్రియలు రెండు లేకపోతే అవి మృతము అని దావీదుడైనటువంటి యాకోబు తన పత్రికలో రాశాడు. మరి ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో నిన్ను నీవు పరిశీలన చేసుకో. నీ క్రియలలో దీనత్వం ఉందా? నీ మాటలలో దీనత్వం ఉందా? నీ చూపులలో దీనత్వం ఉందా? నువ్వు కలిగినటువంటి వస్త్రాలలో దీనత్వం కలిగి ఉన్నావా? అంటే చినిగిపోయిన బట్టలు వేసుకొని ఉండాలనేది కాదు. ఆడంబరాలకు పోకుండా తగుమాత్రపు వస్త్రాలతో, మిగులు విలువైనటువంటి వస్త్రాలతో అనేది కాకుండా, చాలామంది వస్త్రాలకి ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంత కాదు. చాలా కాలం క్రితం ఒక పాస్టర్ గారు నన్ను అడిగారు, ఏమని అంటే వేరే సేవకురాలు నాకు పరిచయస్తులు, వాళ్ళు అడిగారు నా దగ్గరకు వచ్చినప్పుడు, పాస్టర్ గారు మీరు ఒక షర్ట్ మీరు ఎంత వాల్యూ పెట్టి కొంటారండి అని. నాకు అర్థం కాలేదు. మామూలుగా అయితే ఒక 400, ఒక 500, మహా అయితే ఒక 1000 రూపాయలు ఒక షర్ట్ బిట్టు కొనడానికి. కానీ మీటర్ అట ఆమె గారి భర్త గారు అంటే పాస్టర్ గారు ఒక మీటరే 4000, 5000 రూపాయలు పెట్టి ఒక మీటర్, ఒక 2 మీటర్లు పెద్ద తాన్ అయితే 2 మీటర్లు 180, 2 మీటర్లు కావాల్సి వస్తుంది. సో ఒక షర్ట్ ఇలాంటి లాల్చి క్లాత్ కొనాలంటే 180 కావాల్సి వస్తుంది. ఈ యొక్క మీటర్ 5000, 4000, ఇంకా పెట్టగలిగితే 10,000 రూపాయల దగ్గర కూడా ఉన్నాయి. ఒక ప్రాంతానికి వెళ్ళాను నేను, ఈ గుంటూరు జిల్లాలోనే. అక్కడ ఉన్న ఒక సంఘంలో ఒక సేవకుడు అంటాడు, మా అయ్యగారికి, మా నాయకుడికి బట్టలు పెట్టాలి, మనం అందరం కలిసి మన నాయకుడికి బట్టలు పెట్టాలి. మన నాయకుడు బట్టలు పెట్టాలంటే ప్యాంటు షర్టు 2 10,000 రూపాయలు అవుతుందని సాధారణమైన కూలీలు, పొలంకి వెళ్ళి కూలి పని చేసుకునే కూలీల దగ్గర ఆ విధంగా వసూలు చేస్తున్న, పీడించి బలవంతంగా జలగల్లాగా మా నాయకుడికి బట్టలు పెట్టాలంటే 1000 రూపాయల్లో ప్యాంటు షర్టు కాదు 10,000 రూపాయలు అవుతుంది. వస్త్రాల ద్వారా కూడా కొంతమంది ఆ అహంని కనపరుస్తున్నారు, డంబాన్ని కనపరుస్తున్నారు. అందుకే చూస్తుంటారు కదా మీరు, ఇవ్వబడిన ఈ క్రమం, హొసైనా మినిస్ట్రీస్లో మేము ఈ క్రమాన్ని నేర్చుకున్నాం. హొసైనా మినిస్ట్రీ నేను విడిచి 15 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ఎక్కడైనా సరే ఈ విధంగా నా డ్రెస్ మీరు చూస్తారు, లేకపోతే వైట్ షర్ట్ వేసుకోవటం మీరు చూస్తారు. నేను ఎప్పుడు కూడా లగ్జరీ షూట్లు, కోట్లు, బూట్లు వేసుకొని డాంబికాన్ని కనపరిచి చాలా అహంని కనపరిచే పరిస్థితులు నేను ఎప్పుడు ఎక్కడ కూడా చేయలేదు. సఫారీలు వేసుకోవటం, మోడీ డ్రెస్సులు వేసుకోవటం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లాగా కాలర్లు పెట్టుకొని, కట్టింగ్లు పెట్టుకొని ఇవన్నీ చేయటం అంటే చేస్తున్న వాళ్ళు కూడా ఇదే పద్ధతిలో ఉన్నవాళ్ళనే చెప్తున్నా నేను. ఈ రోజు నేను వేసుకుంటున్న ఈ డ్రెస్, ఈ విధమైన డ్రెస్సును వాళ్ళు కూడా కలిగి ఉన్నవారు. మరి మధ్యలో ఎందుకు మార్పులు వచ్చాయి? మధ్యలో ఎందుకు బ్లేజర్లు వేసుకోవాలి, అవి వేసుకోవాలి, ఇవి వేసుకోవాలని ఎందుకు ఈ విధమైనటువంటి మనస్సు? ప్రతిష్ఠిత వస్త్రాలను పక్కన పెట్టి లోక సంబంధమైన అలంకరణకు వెళ్ళాలని, డాంబికాన్ని కనపరుచుకోవాలని అయ్యగారులు వేసేటువంటి పైజామాలు, అసలుకి ఆ సల్వార్లు ఉన్నాయి చూడండి, మామూలుగా ఉండటం లేదు. అవన్నీ దేవుడు ఎవరిని ఏమంటం లేదు, అందరినీ చూస్తూ ఉన్నాడు. ఎవరి ప్రతిష్ఠిత వాళ్ళది. నీకు నీవుగా ప్రతిష్ఠించుకుని, నాకు నేనుగా సమర్పించుకున్నాను, నాకు నేనుగా దేవుని కోసం ఈ విధమైన రిజర్వ్డ్ అయిపోయాను. నేను అనవసరమైన వాటి జోలికి వెళ్ళను. నేను ఈ విధంగా ఉంటాను. ఒక తీర్మానం, ఒక తగ్గింపు, నా మాటల్లోనూ, నా చూపులోనూ, నా క్రియలోనూ, నేను వేసుకునే వస్త్రాల్లోనూ, నేను తిరిగేటువంటి వాహనాల్లో కూడా. కొంతమంది వాహనాలు మింగని మెతుకు లేకపోతే మీసాలకి సంపంగి నూనె అన్నాడట పెద్దలు చెప్తున్న మాట. ఈ రోజుల్లో చాలామంది అలాంటి బాడాయికి వెళ్ళే వాళ్ళు లేకపోలేదు. నన్ను చాలామంది ప్రెజర్ చేశారు, నాతో ఉన్నటువంటి తోటి సేవకులే. పాస్టర్ గారు మీకు ఈ కారు కాదు అసలుకి, మీకు నా కారే లేనప్పుడు, పాస్టర్ గారు మీకు అసలుకి కారు తీసుకోవాలి, మీరు కారు తీసుకోవాలి, మీరు కారు తీసుకోవాలి, మీరు కారు కొనుక్కోండి, ఈఎంఐలో పెట్టేసుకోండి, తీసేసుకోండి, మంచి కారు తీసుకోండి, 10-15 లక్షలు విలువ చేసే కారు కొనండి అన్నట్లుగా.
చేతులు జోడించి చెప్పాను, నా ప్రభువుకి తెలుసు నేను ఈ 2 వీలర్లో తిరగగలిగినంత కాలం దేవుడు నన్ను తిప్పుతాడు. ఒకవేళ నేను తిరగలేను అన్న పరిస్థితి ఏర్పడితే దేవుడు నాకు కారు ఇస్తాడు. 2020లో నేను అనుకోలేదు, నేను ఊహించలేదు. నా తమ్ముడు తను ప్రారంభంలో తీసుకున్న చిన్న మారుతి ఆల్టో కార్ని నాకు ఆ యొక్క 2000 సంవత్సరంలో ఐ థింక్ అక్టోబర్ నవంబర్ మధ్యలో నాకు తీసుకొచ్చి ఇచ్చాడు. అది ఇప్పటికీ నా దగ్గర ఉంది. ఆ కారు వచ్చిన తర్వాత కూడా కొంతమంది అంటారు, పాస్టర్ గారు ఈ కారు మీకు సరిపోదండి, అసలు ఈ కారు కాదండి, ఇంకా పెద్దది కొనాలండి. చాలామంది నన్ను ఆ విధంగా టెంప్ట్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. నెవర్, ఐ డోంట్ నీడ్ లైక్ దట్. సో నాకు గుడ్డి కంటే మెల్లమేలు అన్నట్టుగా ఏదో ఒకటి కారు అయితే ఉంది కదా, ఏదో ఒక అవసరాలకి ఒక 100 కిలోమీటర్లు, ఒక 120 150 కిలోమీటర్ల వరకు వెళ్ళి రావడానికి అనుకూలం ఉంది. ఆ కారులో వెళ్ళి రావచ్చు, చాలు. దేవునికి మహిమ కలిగేటట్లుగా దేవుడు లేకున్నా ఆ లేని పరిస్థితుల్లో ఆ చిన్నదాన్ని ఇచ్చాడు. తృప్తి కలిగి ఉన్నాం. మన జీవితంలో ఆయన నేర్పిస్తున్నాడు, నా ఎద్దుకు రండి, నా ఎద్దు నేర్చుకోనండి, నేను దీనుడను, సాత్వికుడును, దీనుడును, నా ఎద్దుకు వచ్చి నేర్చుకోండి. దీనుడుగా ఆయన ప్రత్యేకంగా ప్రత్యక్షపరుచుకున్న కారణం, ఎవరైతే ఆయన దృష్టిలో దీనులై ఉంటారో వారిని ఆయన రక్షణతో అలంకరిస్తారు. ఈ రక్షణ అనేది లోకంలో డబ్బు పెడితే దొరికేది కాదు. ఈ రక్షణ అనేది లోకంలో ఆస్తులతో, పేరు ప్రఖ్యాతులతో, మనకున్న విశేషమైన జ్ఞానంతో, తెలివితో కొనుక్కునేది కాదు. ఆయన ఎడల మనము దీనులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని రక్షణతో అలంకరిస్తాడు. మరి ఈ ఉదయకాలం ముందు నీ వ్యక్తిగత జీవితంలో నీ యొక్క వస్త్రాలు, నువ్వు వేసుకుంటున్నటువంటి ఆభరణాలు, ఆ కీర్తనలో ఉంది కదా, ఐ థింక్ 73వ కీర్తన అనుకుంటున్నాను, ఆ రాసినటువంటి ఆ భక్తుడు అంటాడు, వారు గర్వమును కంఠహారముగా ధరించుకున్నారు. కొంతమందిని చూస్తుంటే ఈ ఒంటి నిండంత బంగారము, కేజీలు. ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం కదా, ఎలక్షన్ల టైంలో అఫిడవిట్లు దాఖలు చేస్తున్నాడు. ఆ మధ్య కాలంలో ఐ థింక్ 2019లో నేను చదివిన ఒకసారి, ఒక అతను 2 కేజీలు 3 కేజీలు బంగారం వేసుకొని వెళ్ళి ఆ యొక్క అధికారికి తన నామినేషన్ పత్రాలు సమర్పిస్తున్నాడు. ఆయన పేపర్లో చదివాం, న్యూస్లో వచ్చింది. సో కేజీలు బంగారం వేసుకొని తిరిగేవాళ్ళు లేకపోలేదు. రకరకాలుగా ఇవన్నీ ఏం చేస్తున్నట్టు నీకు తెలియకుండానే నీలో నుండి అహంని, గర్వమును అది ప్రదర్శిస్తుంది. కాబట్టి ఇవన్నీ మనకు తెలియకుండా మన నాశనాన్ని కలుగు చేసే వీటిని మనం గుర్తించి వాటి నుంచి మనం అవాయిడ్ అవ్వాలి, వాటి నుంచి మనం ప్రత్యేకపరచుకోవాలి. ఇది నాకు లేని గర్వాన్ని తీసుకొచ్చిందేమో, నా మనసులో, నా యొక్క హృదయంలో నాకు తెలియకుండానే ఈడ డ్రెస్ చూడు, వాడి డ్రెస్ చూడు, నా డ్రెస్ చూడు అన్నటువంటి ప్రత్యేకతలు చూపిస్తుందేమో, మనము హృదయంలో తక్కువ చేసి చూసుకుంటున్నామేమో, ఇతరుల యొక్క పరిస్థితులను బట్టి, వారికున్న పరిస్థితులను బట్టి వారిని మనము అవమానకరంగా మాట్లాడుకుంటున్నామేమో ఆలోచించండి. దేవుని బిడ్డలుగా ఈ ఉదయకాలమందు ఈ యొక్క మాటను నువ్వు మనసులో పెట్టుకోవాలి. దేవుడు మనకు తేటగా చెప్తున్నాడు, నేను దీనుడను, నా ఎద్దుకు వచ్చి మీరు నేర్చుకోండి. ఈ దీనుడిని ఆయన ఏం చేస్తున్నాడంటే తన యొక్క రక్షణతో అలంకరిస్తావు. అందరి యందు యెహోవా ప్రీతి గలవాడు. యెహోవా తన ప్రజలందరి ఎడల ప్రీతి గలవాడు, కానీ దీనులను మాత్రమే రక్షణతో అలంకరిస్తాడు. మరి ఈ రోజున నీవు దీనురాలుగా ఉన్నావా? నీ మాట తీరు దీనత్వం ఉందా? నీ మాటలో దీనుడుగా అమ్మా, అయ్యా అని పిలవగలుగుతున్నామా? లేకుంటే ఆహాన్ని, గర్వాన్ని రా అని పిలుస్తున్నామా? ఎవరు ఎదుట ఉన్న వ్యక్తి ఎవరు? ఒకవేళ నీ బంధువైనా, నీ రక్త సంబంధికైనా, నీ యొక్క గర్భాన్ని పుట్టిన నీ బిడ్డలైనా సరే మా నాన్న అని పిలుస్తారే తప్ప పొరపాటున ఎవరు కూడా ఆ విధంగా గర్వపు స్వరంతో పిలవరు కదా. మరి మనం ఎందుకు పిలవాలి? ఎదుటున్న వ్యక్తి దేవుని పోలిక కదా, దేవుని సారూప్యం. ఒకవేళ వాళ్ళు పొరపాట్లు చేయొచ్చు, వారు తప్పిదాలు చేయొచ్చు, ఒకవేళ వాళ్ళు నీకు బాధ పట్టి ఉండొచ్చు, ఒకవేళ వారు నీ హృదయాన్ని గాయపరిచుండొచ్చు. అనంత మాత్రాన దేవుని పోలికలో ఉన్న వ్యక్తుల్ని చూసారా? ఇజ్రాయేలీయులు చాలాసార్లు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు.
దేవుడు అనేక సందర్భాల్లో ఇజ్రాయెల్ నాశనం చేయాలని ఆలోచించాడు, చెప్పాడు కూడా. మోషే నువ్వు పక్కకు చెప్పుకో, వీళ్ళందరినీ చంపేస్తానని చెప్పి. అన్ని సందర్భాల్లో మోషే అడ్డుపడ్డాడు. దేవా అయ్యప్ప నువ్వు అలా చేయబాక, వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు, వాళ్ళు అనుకుంటారు. అయ్యా నీ యొక్క బలం, శౌర్యం, నువ్వు ఐగుప్తుల నుంచి చేసిన కార్యాలు, తీసుకొచ్చిన విధానం, ఎర్ర సముద్రం 2 పాయలు, అబ్బో మామూలు కాదు, ఇవన్నీ విన్నారు. కానానికి చేర్చడానికి వాళ్ళ దేవుడికి చేత కాదు కనుకనే అరణ్యంలో వారిని రాలు చేసాడు, చంపేశాడు అని అంటారయ్యా. దయచేసి మానుకోని కోపాన్ని అనేక సార్లు మోషే అడ్డుపడ్డాడు దేవునికి. అదే మోషే ఇజ్రాయిల్ ప్రజలతో ఒక్కసారి ద్రోహులారా అని ఒక్క మాట అంటే దేవుడు మోషేను కూడా సహించలేకపోయాడు. ఒకసారి ఆలోచించండి, మనం అటువంటి మాటకు చెవ్వకూడదు. అటువంటి ప్రభావాలకి, అటువంటి క్రియలకు మనము మన హృదయాన్ని చోటివ్వకూడదు. తగ్గించుకోవాలి. మన మాటల్లో తగ్గింపు రావాలి, మన ఆలోచనలో తగ్గింపు రావాలి, మన క్రియలలో తగ్గింపు రావాలి, మన వస్త్రాల్లో తగ్గింపు రావాలి. మనం ఇతరులతో కూడా కూర్చుండటం కూడా మనకు ఒక తగ్గింపు నేర్పిస్తుంది. ఇతరులతో కలిసి కూర్చోవటం. కొంతమంది ఉన్నత స్థానాలే కోరుకుంటారని ప్రభు ఉన్న కాలంలోనే ప్రభు చెప్పాడు, ఎవడైనా నిన్ను పిలిస్తే నువ్వు వెళ్ళి ఉన్నత స్థలాలకు వెళ్ళి అగ్రపేటాల మీద కూర్చోవద్దు, చివరిలో కూర్చో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చాలా సందర్భాల్లో చెప్పాను గతంలో కూడా. ఒకసారి నేను చెన్నైకి పిలువబడ్డాను. వాళ్ళు కనీసం ఆ చర్చిలో వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఆ సెలబ్రేషన్లో కనీసం వాళ్ళు పాంప్లెట్లు కూడా కొట్టలేదు, నా పేరు కూడా వేయలేదు. సరే, అది పక్కన పెట్టండి. అక్కడున్న పాస్టర్ గారు కనీసం నా పేరు పెట్టి, పాస్టర్ జాన్ పాల్ వచ్చాడు ఈ రోజున వాక్యం చెప్పడానికి అని, ఆ విధంగా స్టేజీ మీదకి కూడా నన్ను పేరు పెట్టి కూడా పిలవలేదు. నెవర్ ఐ డిడ్ంట్ ఫీల్. నేను ఎప్పుడు బాధపడలేదు, నాకేం బాధ కూడా లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, నేను ఆ మార్గాలు గుండా నడిచాను అని చెప్తున్నాను. అలాగే ఈ మధ్య విజయవాడ ప్రాంతంలో నన్ను మీటింగ్కి పిలిచారు. మీటింగ్ పిలిస్తే జస్ట్ ఒక పేరు కూడా వేయలేదు. పేరు కూడా ఒక పాంప్లెట్ వేశారు, కనీసం పేరు కూడా పలాని పాస్టర్ వస్తారని, పలాని సేవకులు వస్తారని పేరు కూడా లేదు. జస్ట్ ఇంటిమేషన్ నాకు ఇచ్చారు, అయ్యా మీరు పలాని రోజు వచ్చి వాకింగ్ చెప్తారు. సంతోషం. మెట్టుకు నా ప్రభువు కనపరచబడాలి, నా ప్రభువు కనబడాలి, నేను మరుగై, నేను ఆయనలో దీనుడిగా ఉండాలి. అతిశయించుట నాకు దూరమగునుగాక అని దైవజనుడు పౌలు గారు చెప్పారు. ప్రభు ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పాడు ఏంటంటే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాడు. యోగ్యత లేని నన్ను, అస్సలకి ఈ పరిశుద్ధత లేని నా బ్రతుకుకు దేవుని స్వరక్తము చేత సంపాదించిన ఆ సంఘంలో ఆయన బిడ్డలకి వాక్యం చెప్పే ధన్యతే, ఆ పిలిపే చాలు. నన్ను పోస్టర్లలో చూడలేదు, నేను బ్యానర్లలో కనబడలేదు, నా ఫోటో ప్రతి చోట, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణాల్లో నా యొక్క ఫోటో, నా ఫిగరు, నా యూట్యూబ్లలో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ నేను కనబడలేదు. నేనేమన్నా రాజకీయ నాయకుడినా, నేనేమన్నా మిలినియర్నా, లేకుంటే నేనేమన్నా బిజినెస్ మ్యాన్నా? ఎవరు నేను? అయోగ్యుడనైన నన్ను కరుణా సంపన్నుడు తన దాసుల ద్వారా వాక్యము నాకు వినిపింపు చేసి, నా బ్రతుకును పాప శాపం నుంచి విడిపించి ఆయన రక్షణతో అలంకరించి, నాకు వాక్కు విన్న తర్వాత ఆ విషయం లేసన్ గారు చెప్పారు, నీ అడవును కొంచెము లోతుగా నడిపించు, డీపర్ ఎక్స్పీరియన్స్ అన్న ఆ వాక్యం ద్వారా నేను రక్షించబడ్డాను. మరి ఈ రోజున ఈ పరిస్థితి ఎలా ఉంది? దీనుడిగా, దీనురాలుగా నువ్వు ఉంటున్నావా? ప్రార్థన చేసుకున్నావు. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాలం ముందు నాతో మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుల నిమిత్తమై మీకు స్తోత్రాలు తెలుసుకున్నాను. ప్రభు రక్షకుడా, మరి నాయన దీనులుగా ఉండేటువంటి పరిస్థితిని గురించి, దీనులను రక్షణతో అలంకరిస్తానన్న మీ మాట మాకు తేటపరిచారు. అందుని బట్టి మీకు వందనాలు ప్రభువా. మరి ఈ మాటలు విన్నటువంటి నీ బిడలైన మేమందరం మమ్మల్ని మేము పరిశీలించుకుంటూ, మా మాటలోనూ, చూపుల్లోనూ, క్రియలోనూ, నడకలోనూ, వస్త్రధారణలోనూ, మేము ఇతరులతో కూడా కూర్చుండే విషయంలో ప్రతిదీ కూడా నాయన మేము ఏ విధంగా ఉండాలో, ఏ విధమైన దీనత్వము మాకు అవసరమో అయ్యా, మీరు అయ్యా పై రూపాన్ని మాత్రమే కాదు, అంతరంగాన్ని, స్వభావాలను కూడా చూస్తున్నారని మేము జాగరూకులమై నీ యొక్క సన్నిధిలో
అయ్యా మా యొక్క ప్రవర్తన సరిచేసుకుంటూ అహం, గర్వం, అతిశయం ఎక్కడైనా మాలో అయ్యా ఇది పొడచూపుతుందేమో అని మమ్మల్ని మేము పరీక్షించుకొని అట్టి వాటికి మేము దూరమై సన్నిధిలో దీనులుగా మీ పాదాలనే పట్టుకుంటూ మీ మహిమలో మేము కనబడే ఆ ఉన్నత భాగ్యం, ధన్యత మాకు కలుగునట్లుగా సహాయం చేయండి. చాలిన దేవుడుగా ఉండి కార్యాలు చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి పొంది ఉన్నాము. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం దీనుడిగా ఉండడానికి ఇష్టపడిన ప్రతి వ్యక్తికి కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభువుకి వందనాలు. మనం దీనులుగా ఉంటే ద్వారా కలిగే రక్షణకు అలంకరిస్తాడు. ఎంత భాగ్యం! అది పరలోకము ఎంతో ఆశించేటువంటి, పరలోకము కోరుకునే అలంకరణ, రక్షణతో అలంకరణ.